బ్రో హాయ్ బ్రో. ఎలా అనిపించింది కల్కి ట్రైలర్? సో ట్రైలర్ చూసినాకైతే ఒకటే అనుకున్నా, హాలీవుడ్ రేంజ్ మించిపోయింది బ్రో. హాలీవుడ్ రేంజ్ మించిపోయింది. స్టోరీ బాగా తీసిర్రు. మన ఇండియన్ కల్చర్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నట్టు తీసిర్రు. ఏవైతే హింట్స్ ఇచ్చారో మనకి ఎపిసోడ్స్ వచ్చినాయి కదా, కామెడీ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్లో, బుజ్జి అండ్ భైరవ్ అని. దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ మన బ్రహ్మానందం గారు హింట్ ఇచ్చారు కదా, సేమ్ అవే మన ట్రైలర్లో కూడా చూపించారు. స్టోరీ కానీ విజువల్ కానీ చాలా బాగుంది. ఓవరాల్గా ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే, మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్స్ కాడ కూడా ఎందుకు తగ్గలేదు. గ్రాఫిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు మంచిగా ఉంది. స్టోరీ యూస్ కూడా మాత్రం కొంచెం నాకు ఏమంటారు అవి కొంచెం వెనక్కి ముంగడికి అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి అంటారు. స్పెక్యులేషన్ అయితే చేస్తలేను. మోస్ట్లీ ఆబ్వియస్గా చెప్తున్నా, మన ప్రభాస్ గారు బౌంటీ హంటర్ ఉన్నారు కదా, బౌంటీ హంటర్ మనకి ట్రైలర్ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో చెప్పారు బౌంటీ హంటర్ అని. సో దాని ప్రకారం చూసుకుంటే మన అమితాబ్ బచ్చన్ గారిని క్యాప్చర్ తీసుకురావాలి అన్న ఒక స్పెక్యులేషన్ ఉంది. పక్కా నాకు కూడా తెలియదు, కానీ డైలాగ్స్ అవి సీనియారియోస్ చూసినాక, ప్రభాస్ యొక్క రోలు, ప్రభాస్ ఏం చేస్తాను క్యాల్కులేట్ చేసినాక నేను అంచనా ఏం చేస్తున్నా అంటే, ప్రభాస్ గారికి నీకు ఫ్యామిలీ ఎవరో ఉండింటారు, క్యాప్చర్ చేసుకొని ఉంటారు, నీకు వీళ్ళు విడుదల కావాలంటే పర్టికులర్ ఒక పర్సన్ ఉన్నాడు, అతన్ని తీసుకురా, వీళ్ళని వదిలిపెడతాం. క్లాసిక్ సెంటిమెంట్ ఉంటుంది కదా మన తెలుగు మూవీస్, అది తీసిన సెంటిమెంటే. సో అలా ఉండే ఛాన్సెస్ అనేసి అయితే నేను అనుకుంటున్నా. సో థియేటర్లో మూవీ వచ్చినాక సపరేట్ ఇంకో రివ్యూ అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఓవరాల్గా ట్రైలర్లో ఏ సీన్ నచ్చింది మీకు మరి ఎక్కువ? ట్రైలర్లోనా? సో ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ గారి ఎంట్రీ బాగా అనిపించింది నాకు. అండ్ ప్రభాస్ గారిది ఇటు సైడ్ ఒక ప్రభాస్, ఇటు సైడ్ ఒక ప్రభాస్, ఆ మిస్టరీ ఉంది, అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ఏముండొచ్చు అని అనుకుంటున్నాను మరి మీరు? తెలియదు బ్రో, మనం థియేటర్లో చూసినాక మాకు ఇంకా డీటెయిల్ తెలుస్తుంది కదా, వెయిట్ చేయాల్సిందే మనం ఇంకా. అంటే గ్రాఫిక్స్ ఇప్పుడు ఎలా అనిపించాయి? పాత సినిమాల కంటే ఈ సినిమాకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ఏ మూవీతో కంపేర్ చేయాలనుకుంటారు మీరు? అంటే ఏదైనా తెలుగు మూవీ ఇప్పుడు ఆదిపురుష్ కానీ ఏదైనా? ఆదిపురుష్ అవుట్ ఆఫ్ ద క్యాల్కులేషన్ బ్రో. కావాలంటే మీకు రీసెంట్గా వచ్చింది మంచి గ్రాఫిక్స్ మూవీ అంటే తెలుగులో చెప్పలేను, కానీ ఏమనుకోకండి, కానీ గాడ్జిలా -1 ఒక మూవీ ఉంది రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చింది. దానికి ఈక్వల్గా ఉందన్నట్టయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే భారీ బ్లాక్ బస్టర్ రావచ్చు అని అనిపిస్తుంది. మరి భారీ బ్లాక్ బస్టర్ కాదు, కానీ స్టోరీ కూడా కొంచెం దెబ్బ కొట్టేటట్టు ఉందంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఆబ్వియస్గా బౌంటీ అంటారు, మళ్ళీ అది ఇది అంటే ఇట్లా కొంచెం వెనక్కి ముంగడికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేటింగ్స్ అయితే ఇప్పుడే ఇవ్వలేను, కానీ పర్లేదు, బాగా అనిపిస్తుంది. మూవీ 4 స్టార్స్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. మూవీ 4 దగ్గరకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే 5కి 4 వస్తుంది అనుకుంటున్నారా ట్రైలర్ చూసినాక? అంటే ఓవరాల్గా హిట్ అన్నట్టే కదా. ఒక ముక్కలో ట్రైలర్ గురించి ఏమని చెప్తారు భయ్యా మరి? సూపర్ మూవీ హిట్టే అన్నట్ట మరి? ఓకే.